హాయ్ అండి. ఈరోజు గ్రూప్స్‌లో భాగంగా కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి కజియా లీజ్ మోజోకి, ఈమె కేరళకు చెందినటువంటి ఆమె. ఈమెకి మనకి మిస్ యూనివర్స్ ఇండియా 2026 అయితే వచ్చింది. 19 ఇయర్స్ ఓల్డ్ ఈమె. అయితే ఇంతకుముందు ఇయర్ ఎవరైతే విన్నర్ అయ్యారో వాళ్ళైతే కిరీటం ఇక్కడ మనకి ఆమెకి ప్రెజెంటేషన్ చేస్తున్నారనమాట. కిందటిసారి విన్నర్ ఎవరు? మనకి మనికా విశ్వకర్మ. అది గుర్తుంచుకుంటే సరిపోతుంది. తక్కిందంతా మనకి అనవసరం. తర్వాత ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, భారతదేశంలో మొట్టమొదటగా స్వదేశీ పరిజ్ఞానంతో మనకి స్వీట్ కార్న్‌కి సంబంధించి, మొక్కజొన్నకు సంబంధించి ఇక్కడ పాప్‌కార్నిక అనేటటువంటిది ఉపరాష్ట్రపతి ప్రధాన అతిథిగా వచ్చారు. మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఇది జరుగుతుంది. ఏలూరులో, ముసునూరులో, ఏలూరు అక్కడ ముసునూరు గ్రామంలో అయితే మనకి ఇక్కడ జరుగుతుందనమాట. ఇక్కడ మనకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారనమాట. ఏంటంటే, ఇది తెలుసు రైతులకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇది మనకేం చేస్తుంది? స్వదేశీ పరిజ్ఞానంతో ఆహార భద్రతని, అలాగే స్వయం సమృద్ధిని సాధించడానికి ఇది ఒక మొదటడుగుగా మనం చెప్పుకోవచ్చనమాట. ఇంతకీ ఆ పాప్‌కార్న్ ఎవరు తయారు చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్‌లో మనకి అడగడానికి అవకాశం ఉంటుంది. ఎవరు తయారు చేస్తున్నారంటే, ఏలూరు జిల్లా ముసునూరు మండలంలో మనకి ఇది కాట్రేనిపాడులో గవర్నమెంట్ పాప్‌కార్నిక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఇది ఉత్పత్తి చేస్తుందన్నమాట. నూతన పాప్‌కార్నిక వంగడాన్ని. ఇది ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏ కంపెనీ? ఇంపార్టెంట్. గవర్నమెంట్ పాప్‌కార్నిక ప్రైవేట్ లిమిటెడ్ అంతే. మరి ఇంకేది ఇక్కడ మనకి అవసరం లేదు. తర్వాత ఇక్కడ చూడండి. తర్వాత దాంట్లో మనకి ఆ సంస్థ ఉంది కదా! ఆ సంస్థ వాళ్ళే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారనమాట. ఉపరాష్ట్రపతికి, సీఎంకి, అబ్దుల్ నజీర్ గవర్నర్ గారికి ఈయన ఇక్కడ పాప్‌కార్న్ చూపిస్తూ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఇంపార్టెంట్ ఏంటంటే, ఇక్కడ చూడండి. ఈ యొక్క పాప్‌కార్న్ గురించి మనకి ఒక మెయిన్ ఇక్కడ చూసుకుంటే రైతుల గురించి ఇక్కడ మరి ఇంకేమీ లేదు. మాక్సిమం అదొక్కటే ఉందన్నమాట. ఆ యొక్క ఉత్పత్తి చేస్తున్నటువంటిది గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరి ఇక్కడ ఏమీ అవసరం లేదనమాట. నెక్స్ట్ ఆర్టికల్ మనకొచ్చేసి తెలుగు మూలాలున్న ఐఐటీ అసోసియేట్ ప్రొఫెసర్స్‌కి అయితే జాతీయ అవార్డులు వచ్చాయి. అందులో ఒకరు మంగళగిరి ఎయిమ్స్ సంబంధించినటువంటి వైద్యుడు. అలాగే ఇంకా ఒక 21 మందికి ఉన్నత విద్యా సంస్థలకు చెందినటువంటి వాళ్ళకైతే జాతీయ అవార్డులు అయితే ప్రకటించడం జరిగింది. మనకు సంబంధించిన వ్యక్తులు శ్రీకాంత్ గొల్లపూడి, డాక్టర్ అరుణ్ బాబు. వీళ్ళిద్దరి గుర్తుంచుకుంటే మనకి సరిపోతుందనమాట. ఎవరైతే ఉన్నత విద్యను మనకి బోధిస్తున్నారో వాళ్ళకనమాట. అక్కడ మనకి ఈ నెల మళ్ళీ నెల 5న జరుగుతుంది. అక్కడ గురువారం 5వ తారీఖున మళ్ళీ నెల గురు పూజోత్సవం సందర్శించుకొని మనకు అక్కడైతే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులు అయితే విద్యాశాఖ ప్రతిసారి ఇస్తుంది. ఈసారి మనం గుర్తుంచుకోవాల్సింది మన వాళ్ళిద్దరు గుర్తుంచుకుంటే సరిపోతుంది. అందులో ఒకరెవరు? శ్రీకాంత్ గొల్లపూడి, ఇంకొకరు డాక్టర్ అరుణ్ బాబు. వీళ్ళిద్దరు మనకి ఇంపార్టెంట్. ముంచెత్తుతున్న మురుగు సైన్స్ అండ్ టెక్నాలజీ కింద ఇది మనకు వెళ్ళిపోతుంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కింద. అయితే వేగవంతంగా మనకి పట్టణాలు అనేటటువంటి అభివృద్ధి చెందుతున్నాయి. దానికి తగ్గట్టుగా మనకి ఏంటంటే మురుగునీరు శుద్ధి కూడా ఉండాలన్నమాట. ఒక ప్రాపర్ స్ట్రక్చర్ అనేటటువంటిది ఉండాలి. బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడే అక్కడ ప్రీ ప్లాన్డ్‌గా మనం ఉండాలి. తద్వారా మనకి సరైన మురుగునీరు శుద్ధి, అలాగే మురుగునీరు నిర్వహణ ఉండాలని చెప్తున్నారనమాట. ఈ మురుగునీరు గురించి ఒక ప్రాజెక్ట్ ఉంది. అది ఇక్కడ మనకి ఇంపార్టెంట్. ఇదంతా అనవసరం. గ్రూప్ 2కి మనకి ఇక్కడ ఏంటంటే ఇంపార్టెంట్ ఒక ప్రాజెక్ట్ అయితే మనకి ఇక్కడ గ్రూప్ 2 కింద మనకి ఇంపార్టెంట్ అనమాట. అది ఏ ప్రాజెక్టు, ఏ పథకం అంటే అమృత్ పథకం కింద అయితే ఈ యొక్క మురుగునీరు ఏదైతే ఉందో వాటిని ఏర్పాటు చేసి కేంద్రం మనకు ఆలోచిస్తుందనమాట. ఏంటి? ఏవైతే ఈ యొక్క మురుగునీరు ఉందో వాటిని శుద్ధి చేయడానికి దేంతో టై అప్ అవ్వాలనుకుంటున్నారంటే అమృత్ పథకం అని గుర్తుంచుకోండి సరిపోతుంది. చాలా ఇంపార్టెంట్ అనమాట.
తర్వాత ఆర్టికల్ మనకి కొత్త ప్రపంచంలో కీలక శక్తిగా మనకి భారత్. ఎందుకంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. మన అజిత్ దోవల్ గారు, ఇతను అమెరికా రాయబారి. అయితే ఇక్కడ ఏమైందంటే ఒక పక్క మొన్నటినే రీసెంట్‌గా మనకి మక్కాలో ముగ్గురు కలిసి ఒక అగ్రిమెంట్ అయితే చేసుకున్నారు. ఎవరెవరు? వాళ్ళు పాకిస్తాను, సౌదీ అరేబియా, తుర్కియే. తుర్కియే. ఈళ్ళు ముగ్గురు కలిసి మక్కాలో మా 3 దేశాల్లో ఎవరి మీద ఒక దాడి చేసినా అది అందరి మీద చేసినట్టే అని ఒక ఒప్పందం చేసుకున్నారు. ఒక పక్క చైనా, రష్యా రీసెంట్‌గా మొన్న చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ సందర్శించి అక్కడ వాళ్ళిద్దరూ టై అప్ అయ్యారు. ఒక పక్కన ఈ యొక్క యూరప్, అమెరికా వీళ్ళు టై అప్ అయ్యారు. అలా అందరూ టై అప్ అనేటటువంటిది అవుతుంది. అందరికీ కామన్ పాయింట్ సోర్స్ ఎవరు? భారతే. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది అని ఈ ఆర్టికల్ చెప్తుందనమాట. మొన్న ఇదిగో ఇక్కడ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, అలాగే ఒక పక్కన రష్యా అధ్యక్షుడు మనకి వ్లాదిమిర్ పుతిన్ వీళ్ళిద్దరూ కూడా సంబంధాలు అనేటటువంటివి వెలస్తున్నారు. రీసెంట్‌గా అమెరికాకు సంబంధించినటువంటి రాయబారి ఇక్కడికొచ్చి ఏమన్నాడు? జమ్మూ కాశ్మీర్‌లో మీటింగ్ అయింది. ఆ మీటింగ్‌లోని ఫోటోయే ఇది. మన అజిత్ దోవల్‌తో మీటింగ్ అయ్యి ఏమన్నారంటే, జమ్మూ కాశ్మీర్ అనేటటువంటిది భారత్‌లో అంతర్భాగమే అన్నారనమాట. దీంతో మనం ఇక్కడ వాషింగ్టన్‌తోని కూడా మనం చాలా సత్సంబంధాలని మనం ఏం చేయాలి? నెరపాలి. అలాగే ఇందులోని భాగంగా ఎవరు అమెరికా రాయబారి ఇక్కడ చూస్తే ఇతనెవరు? సెర్గియో గోర్. కాబట్టి మన జాతీయ భద్రతా సలహాదారు ఈయన పేరు అందరికీ తెలిసే అజిత్ దోవల్. ఇది కూడా ఇంపార్టెంట్ అన్నమాట. అంటే ఒక పక్కనే అందరితో సత్సంబంధాలు నెరస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి ఎవరంటే మనకి ఇక్కడ అజిత్ దోవల్ గారనమాట. భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక కూడా కరెక్ట్‌గా ఉండాలి. ఏది కూడా మనం వెంటనే మాట్లాడకూడదనేసి ఇక్కడ చెప్తున్నారనమాట. ఒక పక్క చైనా, రష్యా భాగస్వామ్యము, ఒక పక్క ఇదిగో ఈళ్ళు ముగ్గురు ఇక్కడ ఫోటోలో ఉన్నారు కదా! ఈళ్ళు ముగ్గురు పాకిస్తాను, సౌదీ అరేబియా, తుర్కియే. కాబట్టి వీళ్ళు ముగ్గురులో ఏంటి? ఒక్కొక్కరు ఒక్కొక్క బలము. పాకిస్తాన్ చూసుకుంటే అణ్వాయుధాలు ఎక్కువున్నాయి వాళ్ళ దగ్గర. సౌదీ అరేబియా చూసుకుంటే వాళ్ళు చమురు నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ఆర్థిక వ్యవస్థ. తుర్కియే చూసుకుంటే అధునాతన సాంకేతిక డ్రోన్ టెక్నాలజీ, అలాగే స్పేస్ టెక్నాలజీ ఉండేటటువంటి వ్యవస్థ మరియు నాటోలో సభ్య భాగమైనటువంటి సంస్థ. కాబట్టి ఇది ఒక బలమైన కూటమిగా ఏర్పడింది అని మనం చూడాలి. భారత్ అనేటటువంటిది ఇంపార్టెంట్ ఇక్కడ. అలాగే తర్వాత ఆర్టికల్ మనకొచ్చేసి రైల్వే స్టేషన్‌లో ఇక స్వచ్ఛమైన తాగునీరు అంటున్నారు. ఎందుకు? రీసెంట్‌గా రైల్వే స్టేషన్‌లో కాగ్ నివేదిక ఇచ్చిందనమాట. కోలి అనేటటువంటి బ్యాక్టీరియా అలాగే చాలా రోజులు బట్టి దాన్ని మనం శుభ్రం చేయట్లేదు. తాగునీరు అక్కడ ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నామో దానికి అర్జెంట్‌గా అందరూ శుభ్రం చేయండి అని రైల్వే స్టేషన్‌కి ఆర్డర్స్ అయితే వెళ్ళాయన్నమాట. ఇందులోని భాగంగా ఒక 1512 రైల్వే స్టేషన్ కూలర్‌లో మనకి కాగ్ అనేటటువంటిది రైల్వే వెల్లడించింది. మనకిక్కడ 512 స్టేషన్‌లో అస్సలు ఏం లేదనమాట. మొత్తం పేరుకే కూలర్స్ గాని వాటిలో ఈకోలి అనేటటువంటి హానికరమైన బ్యాక్టీరియాతో పాటు చాలా లోపాలున్నాయని ఎత్తి చూపిందనమాట. దీంతో వెంటనే రైల్వే శాఖ ఏం చెప్పింది? ఏవైతే ఉన్నాయో 18 రైల్వే జోన్‌లు అందరూ తనిఖీలు చేపట్టి మాకు రిపోర్ట్ ఇవ్వాలి. అన్నిటిని కరెక్ట్‌గా వాడుకోండి అని చెప్తుందనమాట. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈకోలి. ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి ఈకోలి దేనికి సంబంధించింది? ఇది పర్యావరణ పరిరక్షణకు సంబంధించినటువంటి ఒక ఉద్యమము, లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కి సంబంధించినటువంటి ఒక ప్లాట్‌ఫార్మ్, లేదా పర్యావరణ పరిరక్షణ రక్షించడానికి యునైటెడ్ నేషన్స్ వాళ్ళు తీసుకొచ్చేటటువంటి ఒక అత్యాధునికమైనటువంటి సాంకేతికత, లేదా భారతదేశంలో రైల్వే ప్రాజెక్ట్ చేపట్టేటటువంటి ఒక పేరు, లేదా పైవేవి కాదు అంటాడు. ఆన్సర్ పైవేవి కాదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత మనకి ఇది ఇంపార్టెంట్. మనకి ఏపీ ఎకానమీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ మనకి కాగ్ అయితే రీసెంట్‌గా ఈ 4 నెలలు 26, 27 ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయ్యి ఏప్రిల్, మే, జూన్, జులై 4 నెలలు గడిచాయి కదా! ఈ 4 నెలల పరిస్థితి ఏంటి?
అని రిలీజ్ చేసిందనమాట. ఇక్కడ చూస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తొలి 4 నెలల్లో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకుంటే రెవెన్యూ రాబడి ఎంతొచ్చింది మనకి? 54,000 కోట్లొచ్చింది గుర్తుపెట్టుకోండి. ఏడాది మొత్తానికి ఎంతొస్తదని అంచనా వేసింది? అందులో 23% అయితే ఇప్పటికే వచ్చేసిందనమాట. అది ఇంపార్టెంట్. అలాగే రాష్ట్రం సొంతంగా పన్నుల ద్వారా ఎంత పొందింది? 48,000 కోట్లయితే పొందింది. ఇంపార్టెంట్. ఏడాది మొత్తం మీద ఎంత అంచనా వేశాము? అందులో ఒక 20% అయితే వచ్చేసింది. దాదాపుగా ఇదంతా పన్నులొస్తాయి. 20% అంటే 50,000 అయినప్పుడు 100% ఎంత అవుతుంది? డబుల్ అగైన్ డబుల్. 50ని డబుల్ చేస్తే 1,00,000, 1,00,000ని డబుల్ చేస్తే 2,00,000. అంటే 2,00,000 కోట్లు వస్తదనుకుంటే అందులో మొదటి 4 నెలలకి 50,000 కోట్లయితే వచ్చింది. అదే విధంగా ఇది కూడా 54,000 కోట్లు అన్నాడు రెవెన్యూ రాబడి వచ్చింది. ఇది కూడా అప్రాక్సిమేట్‌గా 25% అనుకుంటే మనకి డబుల్ అగైన్ డబుల్ చేస్తే అది కూడా అలానే ఉంటుందన్నమాట. కాబట్టి అంతా బానే ఉంది. మరి తర్వాత ఏంటి? అప్పులు కూడా చూడాలి కదా! అప్పులు చూసుకుంటే ఇక్కడ మనకి అప్పులు కూడా కలిపితే ఈ 4 నెలల్లో రాష్ట్రానికి మొత్తం ఎంతొచ్చింది? ఒక 1,00,000 కోట్లయితే మనకొచ్చిందనమాట. అప్పులు కూడా కలిపితే. అప్పులెందుకు కలుపుతావు? అప్పులంటే ఉదాహరణకి మనం ఆర్‌బీఐ నుంచి ప్రతి నెల వేలంలో పాల్గొంటాము. అక్కడి నుంచి మనం అప్పు తెచ్చుకుంటాం. అది డబ్బే కదా! అది పొదుపు దీని కిందే అనమాట. అది కూడా కలిపారు. అది కలుపుకుంటే 1,00,000కెళ్ళిందనమాట. దాదాపుగా ఈ ఇంత సొమ్ములో 91,000 కోట్లు రెవెన్యూకెళ్ళిపోయాయి. రెవెన్యూ ఖర్చులకెళ్ళిపోయింది. టోటల్ ఎక్స్‌పెండిచర్ కాదు. రెవెన్యూ ఖర్చులకు మాత్రమే సరిపోయిందనమాట. రెవెన్యూ ఖర్చులంటే ఏంటి? రోజువారీ కార్యకలాపాలకి మనం ఉపయోగించేటటువంటిదనమాట. అంటే ఏంటి? ఉదాహరణకి శాలరీస్ ఇవ్వాలి నెలొస్తప్పటికి, పెన్షన్‌లు ఇవ్వాలి నెలొస్తున్నప్పటికి, అన్ని ఉద్యోగాలకి గవర్నమెంట్ ఉద్యోగాలకి ఇవ్వాలి. ఇవన్నిటికనమాట. కాబట్టి ఈటికే 90,000 కోట్లు ఎళ్ళిపోయింది. ఇది సోమవారం అయితే చెప్పిందనమాట. మరి ఈ 4 నెలల్లో ఎంతప్పు? ఈ 4 నెలల్లో ఎంతప్పు చేశాం? 50,000 కోట్ల దగ్గర చేసేసాం. తొలి 4 నెలల్లోనే మనకు రెవెన్యూ లోటు ఎంతుంది? 167%కెళ్ళిపోయిందనమాట. యాక్చువల్‌గా 100 అనుకుంటే 100 మీద ఇంకా 67 ఎక్కువ ఉందనమాట. ఆస్తులకి, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కి మూలధనానికి ఎంత తీసుకున్నాము? 9,600 కోట్లయితే తీసుకున్నామని కాల్ చెప్పింది. ప్రస్తుతానికి అప్పులు 50,000 కోట్లు అనుకోండి. ప్రస్తుతానికి 4 నెలల్లో ఎంతొచ్చింది? 50,000 కోట్లొచ్చిందనుకోండి. మనకి తీసుకున్న అప్పులు కూడా కలుపుకుంటే అవి కూడా కలిపితే రూ. 1,00,000 కోట్లొచ్చాయి. మరి ఎంత ఖర్చయిపోతుంది? 90 కోట్లు శాలరీస్‌కెళ్ళిపోతుంది అని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనకు చూసుకుంటే ఇక్కడ ఒక మెయిన్ ఆర్టికల్ ఉందనమాట. చిన్నదే నేనిక్కడ పేస్ట్ చేశాను. ఇది మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎకానమీలో ఇస్తాడనమాట. ఎకానమీలో అడుగుతాడు. అంతర్జాతీయ వాటా 49%కి ఎళ్ళింది. ఏది అంటే యూపీఐ పేమెంట్స్. మనం గూగుల్ పే, ఫోన్‌పే ఇవన్నీ ఉపయోగించేస్తున్నాం కదా! యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్. ఇవి అంతర్జాతీయ వాటా ఎంతకెళ్ళింది మనది? 49%కెళ్ళిందనమాట. ఎవరు చెప్తున్నారు ఇది 49 వాటా దక్కిందని? ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ చెప్తుంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అనమాట. అంతర్జాతీయంగా రియల్ టైమ్ చెల్లింపుల్లో ఎవరిది ఎక్కువ ఉంది వాటా? మనదే 49% ఉందని చెప్తుందనమాట. ఎందుకంతుంది? రోజుకు ఒక 66 కోట్ల లావాదేవీలైతే భారత చెల్లింపుల నెట్వర్క్‌లో యూపీఐ ఆధిపత్యం ఉందనమాట. ఒక రోజుకు రూ. 100 జరుగుతుందంటే రూ. 66 దీని ద్వారా ఎళ్తుందనమాట. అది మనం గుర్తుంచుకోవాలి. ఇంకొకటి ఇక్కడ అది కాదు మనకి గ్రూప్ 2 మెయిన్స్‌లో ఎక్స్‌పెక్టెడ్ బిట్. ఇది ఎక్స్‌పెక్టెడ్ బిట్. ప్రస్తుతం యూపీఐతో మనం ఎన్ని దేశాల్లో లావాదేవీలు జరుగుతున్నాయి? కింది వాటిలో సరైన వాక్యాలైనా గమనించమంటాడు. ఇందులో లేనిది ఏది అని అడుగుతాడు. 11 దేశాలు మనకున్నాయి. ఏంటేంటి? యూఏఈతో చేస్తున్నాము. ఫ్రాన్స్, భూటాను, శ్రీలంక, నేపాల్, సింగపూర్, మారిషస్, ఖత్తర్, కాంబోడియా, గ్రీస్, మాల్దీవ్స్. ఈ 11 దేశాలతోనూ యూపీఐ చెల్లింపులు జరుగుతున్నాయి. బడా దేశాలు ఇందులో ఏటున్నాయి గుర్తుంచుకోవాలి. ఫ్రాన్స్ గుర్తుంటుంది. ఇంకా బడా దేశం ఏటుందా? మరేట్లేవు. తక్కినవన్నీ చిన్న చిన్న దేశాలు. అవి కూడా మన నైబర్‌హుడ్ కంట్రీస్. చూడండి. భూటాను, శ్రీలంక, నేపాల్ ఇవి
మన పక్కవే. ఇంకా కొంచెం ఈ మారిషస్ లెఫ్ట్‌లో ఉంటది. మాల్దీవ్స్ ఇక్కడ ఉంటుంది. సింగపూర్ పక్కన ఉంటుంది. గ్రీస్ కొంచెం పైన. కాంబోడియా, ఖత్తరు ఇవన్నీ కూడా కొంచెం లెఫ్ట్ సైడ్‌లో ఉంటాయన్నమాట. కాబట్టి ఇవి గుర్తుంచుకోవాలి. పేర్లు ప్రతిసారి నేను చదువుతుంటాను. ఆటోమేటిక్‌గా బిట్ మీకు గుర్తుంటదనమాట. అలాగే నెక్స్ట్ ఆర్టికల్ చూసుకుంటే భారత్, అమెరికా రక్షణ ఒప్పందాలు బలపడ్డాయి. ఎందుకంటే రీసెంట్‌గా మనకి అమెరికా రాయబారి సెర్గియో గోర్ ఇక్కడ మనకి సందర్శన చేశారు. భారత్, అమెరికా మధ్య వ్యూహాత్మక రక్షణ, పారిశ్రామిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందని చెప్తున్నారనమాట. ఎవరు? సోమవారం మనకు హైదరాబాద్‌లో ఇక్కడ ఏం జరిగిందంటే టాటా వారికి సంబంధించినటువంటి టీఎల్ఎంఏఎల్ అంటే టాటా లాక్హీడ్ మార్టిన్ ఏరోస్పెక్టర్స్ లిమిటెడ్ ఆ ప్లాంట్ అయితే సందర్శించారు. ఎందుకంటే ఇక్కడ మనకి వాళ్ళకి ఒక 80 మధ్య శ్రేణి ఎయిర్ క్రాఫ్ట్స్ అయితే కొనుగోలుకు సంబంధించిందనమాట. ఈ ఈ బిడ్‌లో మనకి ఈ యొక్క టాటా వారు గెలుచుకున్నారనమాట. కాబట్టి ఇదొకసారి చేశాడు. ఎవరు? మన అమెరికా రాయబారి అయినటువంటి సెర్గియో గోర్. ఇది గుర్తుంచుకోవాలనమాట. అందులోని భాగంగానే ఆళ్ళ గురించి చెప్తున్నారు. అంతగా ప్రస్తుతానికి అవసరం లేదు. సైడ్‌కి పెట్టొచ్చు. ఇది అవసరం లేదు. ఇది ఇంపార్టెంట్. ఏపీ పరిశ్రమలకు వేగంగా అనుమతులు. బెంగుళూరులో మనకిక్కడ బెంగుళూరులో జరిగినటువంటి సదస్సులో మనకి మంత్రి టీజీ భరత్ ఏం చెప్తున్నారంటే, ఏపీ మంచిది, పెట్టుబడులు పెట్టండి అనేసి భారత పరిశ్రమల సమైక్య బెంగుళూరులో, అలాగే రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి మండలి ఏపీఈడిబి వీళ్ళిద్దరూ కలిసి ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల అవకాశాలు అనేటటువంటి కార్యక్రమం అయితే అందులో చెప్తున్నారనమాట. ఏంటి? మాకు మంచి వాతావరణం ఉంది. ఇవన్నీ కాదు. ఇక్కడ బిట్ ఏంటంటే మనకి సముద్ర తీర ప్రాంతం అప్డేట్ చేసి ఇచ్చాడు. 1053 గుర్తుంచుకోండి. ఇది మనకి ఇంపార్టెంట్. మనం ఎన్నో స్థానంలో ఉన్నాం? తీర రేఖలో 3వ స్థానంలో ఉన్నాము. తీర రేఖలో 3వ స్థానంలో ఇక్కడ మనం 3వ స్థానంలో ఉన్నాము. మొదటి స్థానం గుజరాత్, 2వ స్థానం తమిళనాడు, 3వ స్థానం ఆంధ్రప్రదేశ్ గుర్తుంచుకోవాలి. అందుకు ఇక్కడ ఈ పెట్టామనమాట. అలాగే రాయదుర్గంలో ఒక 10,000 కోట్లతో మనకి పవన విద్యుత్ ఏర్పాటు చేయనున్న ఎవరు చేస్తున్నారు? సుజలాన్. 2 మొక్కలు 10,000 కోట్లు పవన విద్యుత్తు సుజలాన్ సంస్థ. ఇది ఇంపార్టెంట్. దీనికి మించి బిట్లు ఉన్నాయి. అందుకే ఇది ఇంత తక్కువగా మనం చెప్పుకోవాలన్నమాట. అయితే ఒకవేళ ఈ సంస్థ గాని ఏర్పాటు చేస్తది ఎంత? 10,000 కోట్లతో ఒక 1325 మెగావాట్లు అనమాట అని గుర్తుంచుకోండి. దీంతో ఒక 4,000 ఉద్యోగాలు వస్తాయని చెప్తుందనమాట. అయితే ఇక్కడ మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో పవన విద్యుత్ భారతదేశంలో ఎంతుంది అనేటటువంటిది ఇంపార్టెంట్. మొదటి స్థానంలో ఎవరున్నారు? 164 గిగావాట్లతో సౌర విద్యుత్ ఉంది. తర్వాత 57 గిగావాట్లతో మనకి పవన విద్యుత్ ఉంది. తర్వాత 56 గిగావాట్లతో మనకి హైడ్రో నీరుతో చేసేటటువంటిది ఉంది. ఆ తర్వాత మనకి బయో ఇథనాల్, బయోమాస్, బయోగ్యాస్, బయోకి సంబంధించినవన్నీ కూడా తర్వాత రేస్‌లో ఉన్నాయి. ఆ తర్వాత న్యూక్లియర్ ఎనర్జీతో ఉన్నది. ఎంత? అది కూడా ఇంపార్టెంటే. దాదాపుగా మనకి 8 గిగావాట్లు. టోటల్ ఇదంతా కలుపుకుంటే మనకి 300 గిగావాట్లు అయిందనమాట. అంటే నాన్ రెన్యూబుల్ రిసోర్సెస్ ఉపయోగించి 300 గిగావాట్ల సామర్థ్యం ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ ప్రస్తుతానికి భారతదేశంలో ఉంది. టోటల్ ఎంత ఉంది? 552 గిగావాట్ల సామర్థ్యము. మరి ఈ డిఫరెన్స్ ఎంత ఉంది? 252. ఈ 252 దేనితోని? బొగ్గుతోని, సహజ వాయువుతోని అని గుర్తుంచుకోవాలి. అది బ్యాక్‌గ్రౌండ్‌లో మనం వెరిఫై చేయాలి. అలాగే తర్వాత ఆర్టికల్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ ఇది. ఒకసారి చూడండి. ఎవరెవరు? ఏపీ గ్రీను, డీజీడీఏ వీళ్ళిద్దరికి ఈ రెండిటికి బైలాస్‌కి ఆమోదం వచ్చిందనమాట. ఎవరిచ్చారు? ఏంటి టార్గెట్ అంటే 2047 కల్లా 50%కి మనకున్న స్క్వేర్ కిలోమీటర్స్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక 50% మనకేంటి గ్రీన్ కవర్ ఉండాలి. దానికి ఒక 2 సంస్థలను ఏర్పాటు చేశాము. అందులో ఒకటి ఆంధ్రప్రదేశ్ సొసైటీ ఫర్ గ్రీనింగ్ అండ్ రీఫారెస్టేషన్ ఫర్ ఎకలాజికల్ ఎన్రిచ్‌మెంట్ ఒకటి. ఇంకొకటి డిస్ట్రిక్ట్ గ్రీనింగ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ ఒకటి.
సంబంధించినటువంటి బైలాస్ వీళ్ళిద్దరికీ మెమోరాండమ్ ఆఫ్ ఎంఓయూ జరిగిందనమాట. దీనికి అటవీ శాఖ కార్యదర్శి అయితే ఆమోదం ఇచ్చింది. ఇక్కడ రీసెంట్‌గా మనం 2.82 కోట్ల సీడ్ బాల్స్‌నైతే లక్ష్యం పెట్టుకున్నాము. దాదాపు 2 కోట్ల సీడ్ బాల్స్ ఆల్రెడీ నాటేసాము అని అటవీ శాఖ మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారైతే మనకి రీసెంట్‌గా అప్డేట్ ఇచ్చారనమాట. అలాగే కుంకి ఏనుగులు చదువుకోండి. కుంకి ఏనుగులు రీసెంట్‌గా మనకి ట్రైనింగ్ అయ్యి వచ్చేటటువంటి వాటిని మనకి పార్వతీపురం మన్యం జిల్లాలో వీటిని ప్రవేశపెట్టాము. కర్ణాటక నుంచి తెచ్చుకున్నాము. అలాగే అడవి దొన్నలు, గౌర్లు వాటిని కూడా మనం తెచ్చుకున్నాము. ఇలా ఎన్విరాన్మెంట్‌కి సంబంధించినవన్నీ ఒక్కొక్కసారి చూస్తుండాలనమాట. పర్యావరణంకి సంబంధించినన్ని కూడా గుర్తు రావాలి. ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి ఆర్టికల్స్. థ్యాంక్ యూ. ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.